తన కుమారుడు అఖిరానందన్ సినిమాల్లోకి రావాలని తాను కోరుకుంటున్నానని నటి రేణు దేశాయ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్లో 5 రకాల కొత్త ఉత్పత్తుల్ని రేణు దేశాయ్ ఆవిష్కరించారు. అఖిరానందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అని తాను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నానని రేణు దేశాయ్ అన్నారు. అఖిరానందన్ తన ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడని రేణు దేశాయ్ తెలిపారు. అంతా పైవాడి ఆశీర్వాదమని రేణు దేశాయ్ తెలిపారు. I think I'm still a very small person in the industry. పెద్దవాళ్ళు మాట్లాడారు ఆల్రెడీ. సో నిజంగా ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఏరియా. ఐమ్ టెలింగ్ యూ. అంటే నాకు పదాలు రావట్లేదు. నేను చూసిన కంట్రీ సైడ్ విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణంలో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ అంతే. అంటే ఒక హెవెన్ లైక్ ఇట్స్ అ గాడ్స్ బ్లెస్సింగ్ దట్ యూ గైజ్ ఆర్ ఇన్ దిస్ ఏరియా అండ్ గోదావరి అండ్ మనము బేసిన్ కానీ యూఆర్ జస్ట్ బ్లెస్డ్ అదే అనొచ్చు. నేను 2017లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను. దాని తర్వాత టీవీలో ఎంత చేశాను. 2 years ముందు రవితేజ గారితో సినిమా చేశాను. ఇంకా చేస్తానున్నాను. మధ్యలో డైరెక్ట్ చేశాను. సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవటానికి. ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసికల్. మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను మాటికి పదే ప్రతిసారి మీడియా ముందు ఏదో చెప్పినా అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్. ఐఎమ్ ద మదర్. నేను తల్లి కదా, కన్న తల్లి నేను. సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హిజ్ విష్. అతను ఎప్పుడు అంటే అంతే. మొత్తంగా అఖిరానందన్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి రేణు దేశాయ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. గాయత్రి, ఏదైతే రేణు దేశాయ్ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని నరేంద్రపురంలో సందడి చేశారు. ఇక్కడ ఐశ్వర్య ఆహార పదార్థాల పరిశ్రమలో చూసినట్లయితే ఆవిడ 5 రకాల ఉత్పత్తులను ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. అంటే దీనికి ఐశ్వర్య ఫుడ్స్కి సంబంధించి అదే ఇడ్లీ, నూక, రవ్వ, అలాగే పెసరట్లకు సంబంధించిన పిండి, అలాగే వరిపిండి, ఇలాంటివి 5 రకాల పదార్థాలని ఇక్కడ ఆవిడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేణు దేశాయ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఏదైతే అఖిరానందన్ ఆ సినిమాలోకి ఎప్పుడు వస్తారన్న దానికి వేసిన ప్రశ్నకి ఆవిడ నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను, ఆయన త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను, ఒక తల్లిగా తాను అఖిరానందన్ని ఒక సినిమా ఇండస్ట్రీలో చూడాలనేది ఆశతో ఉన్నానని చెప్పి కూడా రేణు దేశాయ్ పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే తన ఎప్పుడు అనేది అఖిరానందన్ ఇష్టం మీద ఉంటుంది. తను సినిమా పరిశ్రమలోకి రావడానికి తనకు ఎంతో ఇష్టం అని చెప్పి మేము కూడా చాలా ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా రేణు దేశాయ్ పేర్కొన్నారు. అయితే ఆజ్య, తన కుమార్తె ఆజ్య పేరున జంతు సంరక్షణకు సంబంధించి ఒక సొసైటీని ఏర్పాటు చేసినట్టు, దాని సంరక్షణ కోసం తాను తన కుమార్తె ఆజ్య కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా సహాయాలు చేస్తున్నట్టు కూడా రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఐశ్వర్య ఫుడ్ సంస్థ తరపున ₹1,00,000 చెక్ను కూడా రేణు దేశాయ్కి ఇక్కడ అందజేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం రేణు దేశాయ్ ఇక్కడ దాదాపుగా 2 గంటల పాటు ఇక్కడ ఈ నరేంద్రపురంలో ఈ ఐశ్వర్య ఫుడ్స్ దగ్గర సందడి చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే గోదావరి తీరంలో కావచ్చు, విజయవాడ నుంచి గోదావరి వరకు కూడా చూసినట్లయితే అనేక ప్రదేశాలు చాలా ఎంతో ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఏపీలో అభివృద్ధి జరిగేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ కనుక సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే తాను కూడా ఆనందిస్తానని చెప్పి కూడా రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఈ విధంగా చూసినట్లయితే ఈరోజు అంటే ఒక రకంగా మెగా అభిమానుల్లో, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నిన్న చూసినట్లయితే ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ సందడి చేశారు. ఈరోజు చూసినట్లయితే రేణు దేశాయ్ ఇక్కడ సమీపంలోనే రాజనగరం దగ్గర ఈ సందడి చేసిన పరిస్థితుల్లో ఒక మెగా అభిమానులు కూడా, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒక ఆసక్తి, ఉత్సాహం కూడా కనిపించిన పరిస్థితి ఉంది. ఏదైనా అఖిరానందన్
ఆ సినిమా ఎంట్రీ త్వరలోనే ఉంటుందనే సంకేతం కూడా ఆమె ఇచ్చారు. అకిరానందన్ కూడా త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్టుగా కూడా ఆమె మాటల్లో స్పష్టమైంది. ఈ రకంగా చూసినట్లయితే అకిరానందన్ సినిమా ప్రవేశానికి ఎంతో దూరం లేదని కూడా మనం పేర్కొనవచ్చు. గాయత్రి. రైట్ శ్రీరామూర్తి, మనం మొత్తంగా చూసుకుంటే ఇదివరకు ఆ ఫీల్డ్లో అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో చూసి తన చాయిస్కి వదిలేస్తానని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేరుగా ఇంకాస్త దూరంలోనే ఉంది అనే సిచ్యువేషన్ దాకా వచ్చింది. మరి ఎప్పుడు చూడొచ్చు అంటారు మనం అకిరానందని బిగ్ స్క్రీన్ మీద? అయితే ఈ సినిమా ఇండస్ట్రీలోకి సంబంధించి అకిరానందన్ మాత్రం ఖచ్చితంగా రంగ ప్రవేశానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టుగానే మనకు కొన్ని సంకేతాలు అందుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే రేణు దేశాయ్ కూడా ఈరోజు ఆమె మాటల్లో అయితే అకిరానందన్ ఖచ్చితంగా సినిమాలోకి రావడానికి ఇష్టంగా ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా ఒక తల్లిగా తను ఒక సినిమా హీరోయిన్గా తాను చేసిన పాత్రలు ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కూడా రేణు దేశాయ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అకిరానందన్ సినీ రంగ ప్రవేశం త్వరలోనే ఉంటుందనే సంకేతం కూడా ఆమె ఇచ్చారు. అయితే గతంలో చూసినట్లయితే సంగీతం తరపున అకిరానందన్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే అనేక ట్యూన్లు కట్టడంలో అట్లలో కూడా చాలా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా అకిరానందన్ మీద ఒక ఇది జరిగింది. ఆయన సినిమాల కంటే సినిమా సంగీత దర్శకత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అని చెప్పి కూడా మనకి ఒక ఇది వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఒకవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ రాజకీయాల్లోకి రావడం వల్ల కొన్ని సినిమాలు ఇప్పుడు వీరమల్ల ఒకటి సినిమా రిలీజ్కి కావాల్సి ఉంది. అలాగే ఓజీ ఒకటి పెండింగ్లో ఉంది. ఇది కూడా పూర్తి చేసి చేయడానికి కూడా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని షూటింగ్లు కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదంటే ఇంకా ఫుల్ స్టాప్ పెట్టి తన కుమారుని అకిరానందన్ని రంగప్రవేశం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. దీని మీద చూసినట్లయితే ఇప్పుడు రేణు దేశాయ్ ఇచ్చిన మన ఒక సంకేతం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమాలు పూర్తయిన తర్వాత ఈ అకిరానందన్ సీన్లోకి వస్తారని చెప్పేసి మనం చూస్తున్నాం. దీనికి ఒక వ్యూహం కూడా మెగా కుటుంబంలో ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ రకంగా చూసినట్లయితే గతంలో కూడా చూసినట్లయితే రామ్ చరణ్ రంగప్రవేశం చేసిన సమయానికి చిరంజీవి కొన్ని సినిమాల్ని తగ్గించుకుని రామ్ చరణ్కి ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితులు కూడా సినీ రంగంలో చర్చ కూడా జరిగింది. మనం కొన్ని సందేశాలు కూడా చూసాం, కొన్ని సన్నివేశాలు కూడా చూసాం. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా అలాగే ఉంటాయనేది ఒక అభిప్రాయం అయితే మెగా అభిమానుల్లోని పవన్ కళ్యాణ్ అభిమానుల్లోని జన సైనికుల్లోని కూడా నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు రేణు దేశాయ్ ఇక్కడ మాట్లాడిన మాటలు ఈ అంశానికి ఊతమిస్తున్న పరిస్థితి ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.